హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది పెరుగు వంకాయ. ఈ పెద్ద వంకాయలను చూసినప్పుడల్లా ఏమన్నా చేస్తే బాగుండని ఎప్పటినుంచో అనిపించింది. యూజువల్గా ఎగ్ ప్లాంట్ రెసిపీస్ చూస్తే ఎగ్ ప్లాంట్ ఆమ్లెట్ చాలా బాగా కనిపిస్తుంది నాకు. సో అది ట్రై చేశాను, అది ఇంకా టేస్టీగా ఉంది. ఇది ఫస్ట్ టైం నేను అంతకుముందు ఒకసారి చేశాను కానీ వీడియో తీయలేదు. సో అలాగనే పెరుగు వంకాయ మళ్ళీ సెకండ్ టైం ట్రై చేస్తున్నాను. ఇదేం లేదు, దీన్ని రౌండ్గా కట్ చేసేసుకొని ఇలా స్లైసెస్, దీన్ని మ్యారినేట్ చేసుకోవడానికి కారం, ఉప్పు, పసుపు, కొంచెం ఆయిల్ అండ్ దెన్ ధనియా పౌడర్ కూడా వేసాను. ఈసారి లాస్ట్ టైం వేయలేదు. అదే ఆమ్లెట్ అనుకోండి, దాన్ని ఎగ్ ప్లాంట్ని మనం కాల్చేయాలన్నమాట. కాల్చి దాని స్కిన్ తీసేసి మిగతాది స్మాష్ చేసి ఆమ్లెట్ ప్రొసీజరే మనం ఫాలో అయిపోవచ్చు. సో ఈ కట్ చేసిన పీసెస్ని కాసేపు అయిన తర్వాత ఇంకా ప్యాన్ మీద అటు ఇటు ఫ్రై చేసేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా పెరుగు పచ్చడి ఎలాగైతే చేస్తామో పోపు వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఆయిల్, పసుపు, కొత్తిమీర, కరివేపాకు, రెడ్ చిల్లీ, సాల్ట్ కొంచెం అవన్నీ మీరు యాడ్ చేసేసుకోండి మీకు ఎలా కావాలంటే అలాగా. అలా చేసిన తర్వాత దాన్ని మిక్స్ చేసుకొని, లాస్ట్ టైం నేను పెరుగు వంకాయ చేసినప్పుడు ఈ పీసెస్ని అలాగే అందులో వేసాను, కానీ ఈసారి ఇలా స్మాష్ చేశాను అనమాట. విస్మయ్లో చూస్తే స్మాష్ చేసి వేసారని చెప్పి నేను స్మాష్ చేశాను. చేసి ఈ స్మాష్డ్ బ్రింజాల్ పీసెస్ని అంతా తీసుకొని ఆ పెరుగులో యాడ్ చేయడమే. సాల్ట్ అకార్డింగ్ టు యువర్ టేస్ట్ మీరు యాడ్ చేసేసుకోండి. ఫస్ట్ టైం చేసినప్పుడు దీని టేస్ట్ చాలా బాగుంది. సెకండ్ టైము మరీ అంత చండాలంగా ఏం లేదు, తినేలాగే ఉంది. కానీ ఫస్ట్ టైం అంత మంచిగా రాలేదు. ఓకే, బాయ్ ఫర్ నౌ.